ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వీటి ధరలు భారీగా పెంపు కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మోడీ ప్రభుత్వం మళ్ళీ షాక్ ఇచ్చిందనమాట. సిఎన్జి ధరలను మరోసారి పెంచింది. కిలో సిఎన్జి అనేది ₹2 పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే సామాన్యులే ఏదైతే కార్లు కొని అదేవిధంగా ట్యాక్సీల రూపంలో కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ బదులు సిఎన్జి అయితే వాడుతుంటాం కాబట్టి తాజాగా వచ్చేసి పెంపుతో ఢిల్లీలో సిఎన్జి ధర వచ్చేసి ₹81.09 నుంచి ₹83.09 చేరింది. అదేవిధంగా ధరలు పెంచడం వల్ల ఈ నెల 15వ తేదీ నుంచి ఇది 4వసారి కావడం ఇది గమనార్హం. 4 సార్లు పెంచారనమాట. మే 15 కిలోకు ₹2 అనేది పెంచారు. ఇప్పుడు 2 సార్లు రూపాయి చొప్పున కేంద్రం పెంచింది. తాజాగా ₹2 పెరగడంతో 4వసారి సిఎన్జి ధరలు పెరిగినట్లు. మే 15 కూడా కిలోకు ₹2, మే 17న కిలో ₹1, మే 23న కిలో ₹1, మే 26న తాజాగా వచ్చేసి ₹2 పెంచింది. గత 11 రోజుల్లోనే ఈ పెంపు అనేది చిన్న పెంచుకుంటూ అది ₹6 వరకు అయితే పెరగడం జరిగిందనమాట. వాహనదారులు, ఆటోలు కావచ్చు, ఇవన్నీ క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగాలపైన సో అదనపు భారం పడుతుందని చెప్తున్నారు. ఉత్తర భారత్లోని ప్రధాన నగరాల నోయిడాలో 91.70 అయితే ఉంది. అదేవిధంగా గాజియాబాద్లో ₹91.70 ఉంది. గురుగ్రామ్లో వచ్చేసి ₹88.12, అజ్మీర్లో వచ్చేసి ₹92.44 అయితే ఉంది. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదే ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతుండడంపై విమర్శలు వెలువడుతున్నాయి. మొత్తానికి ధరలు అనేది మరోసారి అయితే పెరిగాయన్నమాట. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి కాబట్టి అదేవిధంగా సిఎన్జి ధరలు కూడా మరోసారి అయితే పెంచారన్నమాట.